మాటల్లోనే అన్యాయంగా రోజా గారు లాంటి వాళ్ళ మీద ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు, బురద చల్లుతున్నారట, ప్రజలందరూ చూస్తున్నారట, మీకు శిక్ష తప్పదు అని చెప్పి మాట్లాడే పరిస్థితి. 10 మందిని మీ ఐటీడీపీయో లేకపోతే వేరే జనసేన వాళ్ళు ఈ పోస్టులు పెట్టేవాళ్ళు మీ దాంట్లో కూడా ఉండొచ్చు. వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? రోజా గారిని ఎవరు ఏమీ చేయలేరు, ఆవిడ కడిగిన ముత్యం. ముందుగా వర్మ గారు, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి వీక్షకులకి గుడ్ ఈవినింగ్ అండి. ఆ కడిగిన ముత్యమో పగడవో తర్వాత తెలిసిద్ది పాపం. తర్వాత సుజాత గారు ఏమైపోతారో అని నాకు బాధేస్తుంది. ఇంకోటి ఏంటండి, ఇప్పుడు ఆవిడ చెప్పారు ఏదో 600 మందికి ఒకేసారి టీటీడీలో ఇచ్చారు విఐపి దర్శనం. అంటే ఇప్పుడు 170 మంది ఎమ్మెల్యేలకి రోజు లెటర్ రిలీజ్ చేసుకోవచ్చు, లెటర్ మీద 6 వెళ్ళొచ్చు. దట్ మీన్స్ 150 మంది పర్ డే వెళ్లే అవకాశం ఉంది వాళ్ళకి, రాజ్యాంగం ఇచ్చిన హక్కు. ఎవరైనా వెళ్ళొచ్చు, ఎటువంటి ఫ్రాడ్ లేకుండా ఒక ఎమ్మెల్యే రిఫర్ చేయొచ్చు, ఎవరినైనా విఐపి దర్శనానికి పంపించడానికి ఒక లెటర్ ఇవ్వచ్చు, అది వాళ్ళకున్న హక్కు. ఆ రకంగా 175 నియోజకవర్గాలు వేళ 11 తీసేసుకున్నా మిగతా 164 నియోజకవర్గాల నుంచి 600 పైన ఆమె చెప్పిన లెక్క పైనే 900 పైన వెళ్ళొచ్చు. అది కూడా తెలియకపోతే సుజాత గారికి ఒకేసారి పంపించారు, ఒక రోజుకి 1000 మందిని పంపించుకునే అవకాశం ఫెసిలిటేషన్ ఉంది. అది వదిలేసి 50,000 కోట్లు అప్పు చేశారు. ఏం చేశారు? గత ఎన్డీఏ వచ్చిన తర్వాత అప్పులకి అది కాదండి. ఇప్పుడు రోజా గారి సంబంధి ఓకే, అది మళ్ళీ వెళ్దాం సబ్జెక్ట్. వస్తున్నానండి, అక్కడికి ఏమైనా అవినీతి చేసిన ఆధారాలు ఉన్నాయా? సుజాత గారు మీరు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఎవరో మాట్లాడలేదు, ఎవరికి ఇస్తే వాళ్ళు మాట్లాడి నేను సమయం ఇస్తాను, తగినంత సమయం నేను ఇస్తాను, ఇంటరప్ట్ చేయొద్దు, దాని వల్ల టైం వేస్ట్ తప్ప కలిసి వచ్చేది. చెప్పిన పాయింట్ నేను నేను చెప్పాలి కదా. 50,000 కోట్లు అప్పు చేశారు, ఒక నెలకి 7,000 కోట్ల రూపాయలు వడ్డీ కట్టాల్సి వస్తుంది. జగన్మోహన్ గారు చేసిన ఘనకార్యం అది. 10 లక్షల కోట్లు అప్పు చేసి పెట్టెళ్ళాడు మహానుభావుడు. ఒక రాజధాని గట్ల, పోలవరం గట్ల ఏం చేశాడో తెలీదు. నెలకి 7,000 కోట్లు వడ్డీలు కట్టాలి. 5 నెలలకి 5,000 ఎంత? 35,000 వడ్డీలు. సరే ఓకేలేండి, ఓకే. ఇప్పుడు ఆ లెక్కలన్నీ మనం మళ్ళీ తర్వాత లెక్కలన్నీ దాని మీద కూర్చొని స్పెషల్ డిబేట్ పెడదాం. నేను అడిగేది ఒకటి, మీరు చెప్పేది ఒకటి. కాదండి ఒక్క నిమిషం. సుజాత గారు మనం ఒక సబ్జెక్ట్ అనుకున్నాం, ఆ సబ్జెక్ట్ మీద కన్ఫర్మ్ మాట్లాడుకున్నాం. మీరు ఒకటి చెప్తారు, ఇప్పుడు ఒకటి చెప్తారు, మీరిద్దరు పంచాయతీ తర్వాత పెట్టుకోవచ్చు. సుజాత గారు విడిగా అడ్డగోలుగా అప్పులు చేసేసి వెళ్ళిపోయి ప్రజాధనాన్ని దోసుకొని 35,000 కోట్లు వడ్డీ చెల్లించింది ఈ రోజు ఎన్డీఏ కూటమి. ఇద్దరిని మ్యూట్ లో పెట్టండి ఒక నిమిషం. సుజాత గారు, మనం ఒక సబ్జెక్ట్ అడిగాం, నేను ఒక దానికి చెప్తున్నాను, దానికి కన్ఫర్మ్ ఇద్దరు మ్యూట్లో ఉన్నారు. ఎవరు క్రాస్ టాక్ చేసినా మ్యూట్లో ఉన్నారండి. మీరు మాట్లాడినా నాకే అర్థం, నాకు వినిపించట్లేదు. మ్యూట్లో ఉన్నారండి. ఎవరు క్రాస్ టాక్ చేసినా నేను మ్యూట్లో